అందరికీ నమస్కారం. జనవరి 14 లోపు ఈ వీడియో మీ కంట పడితే అదృష్టం మీ తలుపు తట్టినట్లే. 2024 జనవరి 14న భోగి రాబోతున్నది. ఈ భోగి రోజే గోదాదేవి అయితే ఈ భోగి వచ్చేలోపు ఈ కథను వింటే చాలు, అదృష్టం మీ తలుపు తట్టినట్లే. భోగిలోపు ఈ వీడియో మీ కంట పడితే చాలు, మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. విష్ణు చిత్తుల వారు గరుత్మంతుని వరుసగా శ్రీ విల్లిపుత్తూరులో జన్మించారు. ఈ శ్రీ విల్లిపుత్తూరు అంటే విష్ణువుకు చాలా ఇష్టం. శ్రీ మహావిష్ణువుకు చాలా ఇష్టం. వైకుంఠం మీద విసుగు పుడితే వైకుంఠాన్ని వదిలి 2 ప్రదేశాలకు వస్తారు అని శాస్త్రాల్లో చెప్పారు. ఆ ప్రదేశాల్లో ఒకటి తిరుమల, రెండవది శ్రీ విల్లిపుత్తూరు. స్వామికి ఈ ప్రదేశం అంటే అంత ఇష్టం. ఈ ప్రదేశంలో విష్ణు చిత్తుల వారు పుట్టారు. బ్రాహ్మణులు ఇంట ఈయన జన్మించారు. ఈయనకు చిన్నప్ప నుండి అపారమైన విష్ణు భక్తి ఉండేది. తల్లిదండ్రులు చదువుకో నాయన, పాఠశాలకు పంపిస్తామని చెప్తే విష్ణు చిత్తుల వారు నాకేమీ అవసరం లేదు, నాకు స్వామి కైంకర్యములు చాలు అని భగవత్ సేవలోనే ఉండిపోయాడు. శ్రీ విల్లిపుత్తూరులోని వటపత్ర సాయి ఆలయం ఉంది. ఆ ఆలయంలోనే స్వామి సేవలో గడుపుతూ విష్ణు చిత్తుడు పేద కుటుంబంలో పుట్టడం వలన పూలతో పత్రాలతో భగవంతుని అర్చేద్దామని చెప్పేసి ఒక తోటలో తులసి మడి పువ్వుల మనం పెంచేవాడు. విష్ణు చిత్తుడు రోజు ఆ తోటలోనే పువ్వులతో ఆకులతో మాలలు చేసుకుంటూ స్వామికి కైంకర్యములు చేసుకుంటూ ఉండేవాడు. విష్ణు చిత్తుడికి స్వామి మీద ఎంత భక్తి అంటే శ్రీ మహావిష్ణువు ఆయన కలలో కనిపించి స్నేహితుల్లాగా మాట్లాడేవారు. అలా విష్ణు చిత్తుల వారికి 50 ఏళ్ళు వచ్చేసాయి. 50 ఏళ్ళు వచ్చిన విష్ణు చిత్తుల వారు పెళ్లి చేసుకోలేదు. భక్తిలోనే జీవితాన్ని గడిపేశారు. చుట్టుపక్కల వారు విష్ణు చిత్తులను చూసి, ఏమి ఈ వెర్రి బ్రాహ్మణుడు ఎంతసేపు దేవుడు దేవుడని అంటాడు, మరి ఒక్క రూపాయి కూడా పెట్టుకోలేదు, పెళ్లి చేసుకోలేదు, పిల్లలు లేరు, ఈయనకి గతి ఏమవుతుందో అని జాలిపడేవారు. పైనుండి స్వామివారు తనని చూసి, అయ్యో విష్ణు చిత్తుడు నా కోసం జీవితం అంతా కూడా ధారపోశాడు, చేతిలో చిల్లి గవ్వలేదు, సరేలే అపారమైన సంపద ఇద్దామనుకుని ఒక సన్నివేశాన్ని సృష్టిస్తాడు. ఒకసారి మహారాజు వల్లభదేవుడు రాత్రిపూట దేశాటన కోసం వెళ్తాడు. వెళ్ళి అక్కడ ఎవరో భోజనం చేసి ఒక అరుగు మీద పడుకుంటాడు. ఆ అరుగు మీద రాజు పక్కనే ఒక మహాభక్తుడు ఉంటాడు. అతను భోజనం చేసి హాయిగా హరినామ స్మరణ చేసుకుంటూ ఒక శ్లోకాన్ని చదువుతాడు. వర్షాకాలానికి కావలసిన వాటిని మిగిలిన నెలలో కూడా పెట్టుకుంటాం. రాత్రి కావలసింది పగలు, ముసలితనానికి కావలసింది యవ్వనంలో, అలాగే పరలోకానికి కావలసింది కూడా ఈ లోకంలోనే సమకూర్చుకోవాలి అని ఈ శ్లోకం యొక్క అర్థం. ఆ మాటలు పిడుగుల్లాగా తగిలాయి రాజుకు. ఆ మాటలు వినగానే రాజుకి వైరాగ్యం వచ్చేస్తుంది. ఇక రాజు వెంటనే రాజ్యానికి వెళ్ళి, నాకు రాజ్యం అక్కర్లేదు, మోక్షం కావాలి, మోక్షం కావాలి అంటే ఏ దేవుణ్ణి ప్రార్థించాలి అని పండితులందరినీ కూడా అడిగాడు. ఒక్కొక్కరు ఒక్కొక్క దేవుని గురించి చెప్పారు. అప్పుడు రాజు, అలా కాదు, ఈ దేవుడు మోక్షం ప్రసాదిస్తాడని నిరూపించండి అని ఒక పరీక్ష పెడతాడు. పరీక్ష ఏమిటంటే, ఒక పెద్ద స్థలంలో గడ్డకర్ర పాతి ఆ గడ్డకర్రపైనే 1,00,000 వరహాల మూట వేలాడదీస్తాడు. ఎవరైతే అక్కడికి వచ్చి ఫలానా భక్తుడిని ఆరాధిస్తే ఖచ్చితంగా మోక్షం కలుగుతుందని పరమతత్వాన్ని నిరూపించగలుగుతారో అప్పుడు ఆ మూట తెగి వాళ్ళ కాళ్ళ దగ్గర పడాలి. అలా పడితే అప్పుడు ఆ దేవుడు మోక్షం కలిగిస్తాడని నమ్ముతాను అని ఆ రాజు చాటింపు వేస్తాడు. ఇక అంతే,
1,00,000 వరహాల కోసం అందరూ వస్తారు. రకరకాలుగా చెప్తారు. స్తోత్రాలు చేస్తారు. ఎవ్వరు ఏం చెప్పినా మూట కింద పడదు. ఇక్కడ విల్లిపుత్తూరులో విష్ణు చిత్తుడు ఎప్పటిలాగానే మూలమంత్రం జపిస్తూ తులసిమాలను కట్టడం మొదలుపెట్టాడు. ఆ మాలను స్వామికి సమర్పించబోయేంతలో ఆ స్వామి ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు స్వామి చిరునవ్వుతో అతడికి వల్లభదేవుడు పరిస్థితి వివరించాడు. నువ్వు వెంటనే మధురకు వెళ్ళు. అక్కడ రాజు ముందు అన్నీ తెలిసినట్టు అవాకులు చెవాకులు పేలుతున్న వారే మదం దించు, నా మహిమను ప్రకటించు అని విలాసంగా ఆనతి ఇచ్చాడు. స్వామి మాటలు విన్న విష్ణుచిత్తుడు వణికిపోయాడు. స్వామికి సాష్టాంగపడ్డాడు. అయ్యో స్వామి, శాస్త్ర గ్రంథాల వంకనైనా చూడని వాడిని. తోటలో మట్టిని తవ్వడం తప్ప నాకేమీ తెలియదే. నన్ను వాదానికి పంపితే నాకు అక్కడ జరిగేది అవమానమే అని మొత్తుకున్నాడు. గుడికి ఊడవమని, నీళ్లు తోడమను, పల్లికి మోయమను, మాలలు కట్టమను, జెండా దింపమను, వింజామర విసరమను, దీపం వెలిగించమని, అంతేకాని వాదనలు నాకెందుకు, ఇంకెవరు దొరకలేదా అని ప్రాధేయపడ్డాడు. అతని భక్తికి సంతోషించాడు శ్రీహరి. శ్రీదేవి వంక చూశాడు. తనని వాదనలతోనే గెలిపిస్తా చూడు అన్నాడు చిలిపిగా. తర్వాత విష్ణుమూర్తి విష్ణుచిత్తుడితో, నీ ఇష్టమే ఏమిటి, ఎల్లి రావోయి వెర్రివాడా, నేనున్నాను కదా అంతా జరిపించడానికి అన్నాడు. చివరికి ఆ విష్ణుచిత్తుడు ఎలాగూ ఒప్పుకున్నాడు. రాజుకు ప్రసాదంగా ఇవ్వడానికి కావిళ్లలో అరిసెలు పట్టుకొని మధురకు బయలుదేరాడు. అలా విష్ణుచిత్తుడు మధురకు చేరాడు. నేరుగా రాజసభకు వెళ్ళాడు. అతను దివ్యతేజం చూసి రాజుతో సహా సభలో అందరూ కూడా జంగుతో లేచి నిలబడ్డారు. తర్వాత విష్ణుచిత్తుడు చూపించిన పాన్పు మీద కూర్చున్నాడు. అప్పటిదాకా వాదం సాగిస్తున్న సభలోని పండితులంతా నిశ్శబ్దాన్ని ఉండిపోయారు. అప్పుడు విష్ణుచిత్తుడు, ఎందుకీ మౌనం, కానివ్వండి, నేను పరాయివాడినా నవ్వుతూ వాళ్లతో అన్నాడు. కొద్ది మాటల్లోనే అలా లోతుపాతులు తెలుసుకున్నాడు. చిరునవ్వుతో రాజుని చూశాడు. నువ్వు మధ్యవర్తిగా ఉంటే నా వాదన వినిపిస్తాను అన్నాడు అతనితో. తర్వాత ఆ విష్ణుచిత్తుడు ఓ విద్వాంసుడు వైపు తిరిగాడు. అతని బాధ అంతా అతని మాటల్లోనే వివరించాడు. దాంట్లో ఒక్కొక్క విశేషాన్ని తీసుకొని సూక్ష్మంగా ఖండించాడు. మధ్యలో మాట్లాడబోయే వాళ్ళని ఒక్కొక్క మాటతోటే వాదించాడు. మళ్ళీ మొదటి వారి దగ్గరికి వచ్చి తన సిద్ధాంతం స్థాపించేవాడినని ఒప్పించి ఓడించాడు. సరే, ఇప్పుడు చెప్పు, నీ వాదమేమిటో అని ఎదుట వాడిని కూడా అలా గెలిపించాడు. ఇలా విష్ణుచిత్తుడు అలా వరుసగా సాధించాడు. బ్రహ్మసూత్రాలను, ఉపనిషత్తుల ద్వారా పరమార్థాన్ని నిరూపించారు. తరువాత నారాయణుడి అపరతత్వాన్ని వివరించాడు. సకల భూతాల్లోని ఉండే ఆత్మ విష్ణువని వివరించాడు. ప్రాణులన్నీ బంధించేది, మోక్ష మార్గానికి అడ్డం వచ్చేది మనస్సు. బౌద్ధిక రోగాల నుంచి వెనక్కి లాగి యోగ సాధనలాగా వాళ్ళ ఆత్మరూపం తెలుసుకోవచ్చు. అదే విష్ణువని, అన్ని రూపాల్లోనూ నిండి ఉన్నవాడు అతనే. అయితే అతని స్థూల రూపాన్ని ఇప్పుడు ధ్యానించడం ద్వారా అతనిగా మారి ముక్తి పొందవచ్చు అంటూ ఒక కథ ద్వారా విషదండ వివరించాడు విష్ణుచిత్తుడు విజయాన్ని దృఢపరుస్తూ సభలో కట్టి ఉన్న మూట దానంతట అది తెగి విష్ణుచిత్తుడు పాదాలపై పడింది. ఇక మహారాజు పొంగిపోయి ఆ వరహాల మూటను విష్ణుచిత్తుడికి ఇచ్చి సన్మానం చేసి ఏనుగు మీద ఎక్కించి వింజామరలతో విసురుతూ ఆయనని వీధులలో ఊరేగిస్తారు. ఎంత గుర్తింపు వచ్చిన విష్ణుచిత్తుడికి కొంత కూడా గర్వం రాదు. ఇదంతా చూసిన నారాయణుడికి ముచ్చటేస్తుంది. ఆహా,
మా విశ్వస్నితుడికి ఇంత సన్మానం జరుగుతుంది, చూడకపోతే ఎలా? భూమి మీద ఉన్న గరుత్మంతుడు సన్మానం జరుగుతూ ఉంటే మనం చూడాలి కదా అని చెప్పి గరుత్మంతుడిని పిలిచి శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ విల్లిపుత్తూరు మీదిలోకి వస్తాడు. వచ్చి విష్ణు చిత్తుల వారితో చాలా సంతోషంగా విష్ణు చిత్త అని పొగుడతాడు. అప్పుడు విష్ణు చిత్తుల వారు సంతోషంతో, స్వామి, ఇది నా పరాక్రమం కాదు, నేను ఎన్నడూ చదువుకోలేదు, కానీ మీరే నాకు విద్యను ఇచ్చారు స్వామి. నా మీద ప్రేమతో ఎంతమంది జనంలోనికి వచ్చావా? ఎన్నైనా మనోహరమైన రూపంతో నీది దిష్టి తగులుతుంది, నీకు దిష్టి తగలకూడదు అని ఆశీర్వదిస్తూ మంగళ స్థానాసనం రాశాడు విష్ణు చిత్తుడు. అప్పుడు విష్ణుమూర్తి, విష్ణు చిత్త, ఏం భక్తయ్య నీది, నన్నే ఆశీర్వదిస్తున్నావు నీవు, అందుకని ఇక మీదట నుండి వెర్రి అల్వార్ అంటే అల్వార్లో అందరిలోకి పెద్ద అల్వార్ అని పిలుస్తారు అని ఆశీర్వదించి వెళ్ళిపోతాడు విష్ణు చిత్తుడు. తర్వాత విల్లిపుత్తూరు వచ్చేస్తాడు. 1,00,000 వరహాలలో 1 రూపాయిని కూడా ఉంచుకోకుండా వటపత్ర సాయి ఆలయానికి విరాళంగా ఇస్తాడు. వల్లి బుట్ట తీసుకొని తోటలోకి వెళ్ళిపోతాడు. విష్ణు చిత్తుల వారు ధనాన్ని విరాళంగా ఇచ్చి తమకు వచ్చిన పేరు ప్రతిష్టలను కూడా పట్టించుకోడు. స్వామివారు తనకు ఇచ్చిన విద్యతో పిరుమలి రాశాడు. ఇదంతా చూసిన విష్ణుమూర్తి, విష్ణు చిత్తుడు ఎంత వెర్రి భక్తి కలవాడు, డబ్బు ఇస్తే నా ఆలయానికి విరాళంగా ఇచ్చేశాడు, పేరు ప్రతిష్టలు ఇచ్చినా పట్టించుకోలేదు, విద్య ఇచ్చాను, ఆ విద్యను కూడా నా కోసమే ఖర్చు చేశాడు, పెళ్ళి లేదు, పిల్లలు లేరు, తన జీవితం అంతటిని నా కోసమే ఖర్చు పెడుతున్నాడు, వీడికి ఏమి ఇవ్వను అని కరిగిపోతాడు. ఇలా ఆలోచించి నన్ను నేను విష్ణు చిత్తుడికి సమర్పించుకుంటాను అని భూదేవి వైపు చూస్తాడు. అప్పుడు భూదేవి నవ్వి, నాకు అర్థమైంది స్వామి, ఏ తులసి ముక్కలో అయితే అది జీవితం అంతటిని సమర్పించుకున్నాడో ఆ తులసి ముక్కలోనే కైవల్యాన్ని ఇవ్వబోతున్నాను, ఇక నేనే భూమి మీదకు వెళ్తాను అని భూదేవి భూమి మీదకు దిగి వస్తుంది. ఆమె నిజంగా తోటలో జన్మిస్తుంది. ఒక్కసారిగా విష్ణు చిత్తుడు తోటలో పాదులు తీస్తూ ఉండగా ఒక పావ కనిపిస్తుంది. ఆవిడే భూదేవి అంశతో జన్మించిన ఆండాల్దేవి. ఆమెను సాక్షాత్తు భగవంతుని ప్రసాదంగా భావించి ఆమెను పెంచుకోసాగాడు విష్ణుచిత్తుడు. ఆమెకి గోదాయి అంటేనే చాలా పూలమాలని చాలా పేరు పెట్టి గారాబంగా పెంచసాగాడు విష్ణుచిత్తుడు. ఆ పేరే క్రమంగా గోదగా మారింది. గోదాదేవి చిన్ననాటి నుండి శ్రీకృష్ణుణ్ణి మనం లేవనను వెంటాలని ఆడుతూ పాడుతూ పెరిగినది. యుక్త వయస్సు వచ్చేసరికి ఆ భక్తి కాస్త పోయి ప్రేమగా మారిపోయింది. బెటర్. కళ్ళు మూసినా తెరిచినా ఆ నల్లనే కనిపిస్తూ ఉంది. తమ చుట్టూ ఉన్న స్నేహితులంతా కూడా ఒకప్పటి గోపికలని, తానుండే ఇల్లు పుత్తూరు ఒకనాడు గోకులమని భావించసాగింది. తండ్రి పూలు కోసి తులసి దళాన్నిచ్చి మాలలు ఉంటే తండ్రిపోవడాన్ని నేర్చుకుంది గోదాదేవి. తండ్రి నోటి నుండి వెలువడే వేదాలు, పురాణాలు, విష్ణు కథలు, భారత భాగవతాలు, రామాయణాల రమ్య కట్టాలు, కీర్తనలు, ఏజి కూర్చొనే పాసురాదు అన్నీ కూడా వింటూ ఎదిగింది గోదాదేవి. అంతేకాదు, తన తండ్రి విష్ణు చిత్తుడు భగవంతుని కోసం రూపొందించిన మానవులని ముందే తనే ధరించి తనలో ఆ కృష్ణుణ్ణి చూసుకొని మురిసిపోయేది. ఈ దృశ్యం ఒకరోజు విష్ణు చిత్తుల కంట పడేలాగా చేశాను. తన కూతురు చేసిన పని వల్ల ఇన్నాళ్ళు ఆ దేవదేవుని పట్ల అపచారం జరిగిందని బాధపడ్డాడు. కానీ ఆ రోజు కనుక శ్రీకృష్ణుడు కనుక కల్లో కనిపించి సాక్షాత్తు గోదాదేవి భూదేవి అవతారమైన ఆమె వేసుకున్న మాలల్ని ధరించటం కూడా తప్పు అని కాదు కదని ఆనందం కలుగుతుందని తెలియజేశాడు. ఇలాంటి సంఘటనలన్నీ కూడా గోదాదేవి మనసులో శ్రీకృష్ణుని పెట్టుకొని ప్రేమను మరింత పెంచాలని
మనకు తమ పెళ్ళంటే జరిగి ఆయనతోనే జరగాలని అనుకుంటారు. అందుకోసం ఒకప్పుడు ఓపికలు చేసిన కాత్యాయని వ్రతానికి మొదలుపెట్టింది. ఈ వ్రతం చెయ్యాలి అంటే ఆహారం కూడా అలంకారానికి సంబంధించింది. చాలా కఠినమైన నియమాలు పాటించవలసి ఉంటుంది. అలా గోదాదేవి తాను వ్రతాన్ని ఆచరించడమే కాకుండా తను చెలికత్తెల్ని కూడా ప్రోత్సహించింది. తన స్నేహితురాళ్లను మేలుకొల్పేందుకు, వారికి వ్రత విధానాలను తెలియజేసేందుకు, తనలో శ్రీకృష్ణుడి భక్తిని వెల్లడించేందుకు 30 పాసురాలను వాడింది గోద. అవే ఈ ధనుర్మాసంలో ప్రతి వైష్ణవ భక్తుని ఇంట్లో వినిపించే తిరుప్పావై. ఇలా సాగుతున్న గోదాదేవి ప్రేమకు ఆ శ్రీకృష్ణుడు లొంగక తప్పలేదు. దాంతో ఆయన విష్ణు చిత్తునికి కనిపించి గోదాదేవి శ్రీరంగానికి తీసుకురమ్మని, అక్కడ రంగనాథునిగా పిలిచిన తాను గోదాదేవిని వివాహం చేసుకుంటానని చెప్పాడు. శ్రీరంగంలోని ఆశయ అర్చకులు కూడా అంతే ఈ విషయాన్ని అసలు తెలియజేశారు. శ్రీకృష్ణుడి ఆదేశాలను విన్న విష్ణు చిత్తుని ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. వెంటనే గోదాదేవిని ఇల్లు పుత్తూరులోని ప్రజలు తీసుకొని వచ్చి శ్రీరంగానికి బయలుదేరారు. అక్కడ వారి రాక గురించి ముందే తెలిసిన అర్చకులు వారిని ఆలయంలోకి తీసుకొని వెళ్ళారు. పెళ్లి కూతురుగా గర్భగుడిలోకి వాడు వచ్చినప్పటి నుంచి గోదాదేవి ఎవరున్నా సరే చూస్తూ ఉండగానే ఆ రంగనాథంలో ఐక్యమైపోయింది. ఇదంతా కూడా మకర సంక్రాంతి ముందు రోజు భోగి రోజు జరిగినది. అందుకే ప్రతి వైష్ణవాలయంలో గోదాదేవి ఉంది. విష్ణుమూర్తితో కళ్యాణం జరుపుతూ ఉంటారు. వివిధ క్షేత్రాలలో దర్శించి కొలువై ఉన్న ఆ దైవ మహిళలు విన్నప్పుడు ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది. దైవం పట్ల విశ్వాసం కల వాళ్ళు ఆ సంఘటనలు కూడా నిజంగా జరిగి ఉంటాయని చెప్పి అనుభూతిని పొందుతారు. తమ ఊరిలో ఆవిర్భవించిన దైవం పట్ల, దైవం చూపిన మహిళల పట్ల వాళ్ళు పూర్తి విశ్వాసాన్ని ఉంటారు. ఎలా బాక్స్ క్షేత్రంలో విషయంలో ఎన్నిసేరు విషయం అని సప్తమవుతూ ఉంటుంది. రంగారెడ్డి జిల్లా ఖచ్చితంగా ఈ గ్రామంలో శ్రీ గోదాదేవి సమేతంగా అంటేనిది దర్శనమిస్తూ ఉంటుంది. ఇక్కడే అమ్మవారు ఈ ప్రాంతానికి చెందిన దేశకాచార్యులు అనే ఒక భక్తుడితో కలిసి బిల్లిపుత్తూరు వచ్చినట్లుగా స్థల పురాణాలు చెబుతున్నాయి. అమ్మవారి ఆదేశం మేరకు ఆయన ఆలయం నిర్మించాడు. ఈ ఆలయం గురించి ఒక కథ ప్రచారంలో ఉంది. ఒకసారి ఈ ఆలయ ప్రాంగణంలో తీర్థాచార్యులు కూర్చొని పారాయణం చేస్తూ ఉన్నారు. ఆ పక్కనే 12 సంవత్సరాల వయసు ఉన్న 8 మంది ఆడపిల్లలు ఆడుకుంటూ ఉన్నారంట. ఆ సమయంలోనే మట్టి గాజులు అమ్మే వ్యక్తి అక్కడికి రావడంతో పరుగు మీద కూర్చున్న పారాయణం చేసుకుంటున్న దేశకాచార్యుల వద్దకు ఆ ఆడపిల్లలు పరిగెత్తుకొని వెళ్ళి తమకు గాజులు వేయమని చెప్పి అడిగారు. దేశకాచార్యుల వారు ఆ పిల్లల ముచ్చట కోసం ఆ గాజుల అబ్బాయిని పిలిచి ఆ పిల్లలందరికీ కూడా గాజులు తొడిగి తన దగ్గర డబ్బుల కోసం రమ్మని చెప్పాడు. కొంతసేపటికి ఆ పిల్లలకు గాజులు వేసిన తర్వాత అక్కడికి వచ్చిన అబ్బాయి మొత్తం 9 ఆడపిల్లలకు గాజులు వేసినట్టుగా చెప్పారు. కానీ అక్కడ 8 మంది పిల్లలే ఉండటంతో దేశకాచార్యులు ఆలోచనలో పడ్డాడు. విషయం తెలిసినామని దేశకాచార్యుల వారు ఆ పిల్లల వద్దకు వెళ్ళి మొత్తం మీకు ఎంతమంది గాజులు వేసుకున్నారని అడగ్గా మొదటి నుంచి తాము 8 మంది ఆడుకున్నట్టుగా 8 మంది గాజులు వేయించుకున్నట్లుగా చెప్పారు. కానీ గాజుల అబ్బాయి మాత్రం తాను నిజమే చెప్తున్నానని, ఒక అమ్మాయి గాజులు వేయించుకున్న తర్వాత గుళ్ళోకి వెళ్ళడం చూసావా అని అన్నాడు. దాంతో దేశకాచార్యులు గుళ్ళోకి వెళ్ళి అక్కడ చూడగా అక్కడ ఎవరూ లేరు. యథాలాభంగా అమ్మవారి వైపే చూసిన ఆయన అమ్మవారు మూలమూర్తికి మట్టి గాజులు కొత్తవి ఉండడం చూశారు.
అమ్మవారి చేతికి ఉన్నవి గాజుల అబ్బాయి దగ్గర గాజుల పోల్చి చూశాడు. అమ్మవారి చేతికి ఉన్నవి అవే గాజులని తెలిసింది. అయితే దేశికాచార్యుల వారికి విషయం అర్థమైపోయింది. అప్పుడు దేశికాచార్యుల వారు గాజుల అబ్బాయితో స్వయంగా అమ్మవారే వచ్చి మీతో గాజులు వేయించుకోవాలి అని చెప్పారు. ఆ బ్రహ్మ విషయం తెలుసుకున్న అబ్బాయి సంతోషంతో పొంగిపోయాడు. సాక్షాత్ అమ్మవారి చేతికి గాజులు ఇవ్వడం అవకాశం తనకి లభించమేంటో అంటూ తను ఆనందంతో పొర్లి పొర్లి ఏడ్చేశాడు. ఆ సంగతి ఊరంతా తెలిసిపోయింది. ఆనాటి నుండి అమ్మవారిని దర్శించుకునే భక్తులు ఆమెకు ఎంత ఇష్టమైన మట్టి గాజులను సమర్పించుకోవడం ఆనవాయితీగా వస్తుంది. ఈ కథను విన్నవారికి చెప్పిన వారికి సకల శుభాలు కలుగుతాయి. గోదాదేవి ద్వాపర యుగంలోని మరొక జన్మ అని భాగవతంలో తలుస్తూ ఉంటారు. పారిజాత పుష్పాలతో సత్యభామ ఒక అందమైన మాలిక అల్లి తను కృష్ణుడి కంఠంలో అలంకరించబోయింది. కృష్ణుడు ఆ మాలను తనతో చేతితో తీసుకొని ఆమె మెడలో వేశాడు. సత్యభామ మరోవైపు శ్రీకృష్ణుడి కోసం అడగబోతే ఆ నీలి మేఘశ్యాముడు బాధించి నీకు ధరించిన ఆ మాలని నా మెడలో వేయమని చెప్తాడు. కలియుగంలో సత్యభామే గోదాదేవిగా ఉద్భవించి తను కృష్ణుడి కోసం తప్పిస్తూ తిరుప్పావై రాసి గానం చేసిందని పెద్దలు చెప్తున్నారు. పెళ్ళిడికొచ్చిన కన్నెపిల్లలు మార్గశిర మాసంలో రోజు తిరుప్పావై గానం చేస్తే మాఘమాసంలో పెళ్ళి జరుగుతుందని ఒక నమ్మకం ఉన్నది. ఇదే పరమ పావనమైన గోదాదేవి కథ. ఈ కథను ధనుర్మాసం వచ్చేలోపు లేదా ధనుర్మాసంలో ప్రతిరోజు వింటే చాలు పాపాలు పోయి కోటి జన్మల మహాపుణ్యం వస్తుంది. తిరుప్పావైకి ఒక నేపథ్యం ఉంది. శ్రీకృష్ణుడు ఉండే ఆ అందాల పల్లె రేపల్లె. రేపల్లెలో కారు దిగొచ్చి అందరూ కూడా ఆందోళన పడి కృష్ణయ్య దగ్గరికి వెళ్ళి ఏం చెయ్యాలని చెప్పి అడిగారు. దానికి శ్రీకృష్ణుడు ఇన్నాళ్ళు లేనటువంటి భోగి ఉపేక చేస్తే బాగుంటుందని చెప్పి అన్నాడు. శ్రీకృష్ణుడు గోపికలను పిలిపించి వ్రత నియమాలను ఈ వ్రతం పెద్దలు కాడనే మొదలవుతుందని చెప్పి మొత్తం మీరంతా తెల్లవారుజామున రావాల్సిమ్మా అని గోపికలకు మర్యాద చెప్పి పంపించాడు. గోవిందుడు మరునాడు కలిసి శ్రీకృష్ణుడితో వ్రతం చేసుకుందామని ఆనందం ఉత్సాహం ఏమవుతుంది గోపిక నిద్ర పట్టలేదు. ఇక ఎంత త్వరగా జాము గడుస్తుందా అని ఇప్పుడు బ్రహ్మముహూర్తం రాత్రి గడిపారు గోపికలు. తెల్లవారుజామున కృష్ణుడు రమ్మనడం ముందే లేచి అందరినీ లేపుతానని బయలుదేరారు గోపికలు. ఈ విధంగా ధనుర్మాసంలో తాని గోపికలు చేస్తారు. ఇదే తిరుప్పావై నేపథ్యంలో తండ్రి రండి నైవేద్యం అని చెప్పి తొలి పాసంలోనే ఒకరినొకరు పిలుచుకుంటున్నారు. గోపికలు నారాయణునికి ఎందుకు ఇస్తారు కమ్మగా పాడే ఈ వాసనలు అన్నీ కూడా సుప్రభాతం ప్రభు వాలిగా భోగి వచ్చేలోపు ఈ కథను వింటే అదృష్టం మీ తలుపు తట్టినట్టే. భోగిలోని ఈ నెట్టు సరిపోతుంది కంటపడితే చాలు మీ జీవితాలు అద్భుతంగా మారిపోతుంది. సకల ఐశ్వర్యాలు ఏం సిద్ధించొద్దాయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని